హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఊహించిన శుభవార్త చెప్పారండి. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కలిగిన వారందరికీ కూడా ఫ్రీగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసిందండి. సో ఈ యొక్క సిలిండర్స్ అనేటివి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అలాగే దీనికి సంబంధించి ఎవరెవరికి ఇస్తారు, సో దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనే దానికి సంబంధించి ప్రీవియస్గా వీడియోలు చేశాను. అలాగే ఈ రోజు వీడియోలో ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, దీనిపైన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టత అయితే ఇచ్చారండి. సో వీడియోలో నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్ల పైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమితో కలిపి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఎన్నికల ప్రచారంలో హామీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే 3 ఉచిత సిలిండర్లు సంవత్సరానికైతే పంపిణీ చేస్తామని చెప్పారు. సో మనకు ఈ యొక్క సంవత్సరానికి 3 సిలిండర్ చొప్పున మనకు 5 ఏళ్లలో కలిపి 15 సిలిండర్లను అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు పూర్తి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని, అదేవిధంగా అర్హులను కూడా గుర్తించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం కూడా అయితే స్టార్ట్ చేసింది. సో అది తెలుసుకోబోయే ముందుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు శుభవార్త చెప్పారు కదా. సో ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూద్దాం. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్రంతో కలిసి ఈ స్కీమ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టో ఎన్డీఏ హామీ ఇచ్చింది. సో ఎన్డీఏ కూటమి అయితే మనకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనకు 15 సిలిండర్లలో ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున మనకైతే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ సిలిండర్లు వచ్చేసి మనకి ఎలా పంపిణీ చేస్తారంటే, మీరు మీ యొక్క గ్యాస్ బుక్కి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి. సో లింక్ చేసుకుంటే మీకు స్టేటస్ అయితే చెప్తారు. ఆల్రెడీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పి, ఇండియన్, అలాగే మనకు భారత్ గ్యాస్ యొక్క 3 గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు, మిగతా మీ ఏరియాలో ఉన్నటువంటి ఏ గ్యాస్ ఏజెన్సీ అయినా సరే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీలందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మీ యొక్క గ్యాస్ అకౌంట్ బుక్ అయితే మీరు లింక్ చేసుకోండి. ఆ లింక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు దాదాపు దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి రేషన్ కార్డు కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు గ్యాస్ సిలిండర్ ఒకటే కలిగి ఉండి గ్యాస్ అకౌంట్కి ఆధార్ నెంబర్ కలిగి ఉంటే సరిపోదు. ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అయితే ఉండాలి. రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది. సో మొత్తం మీద 5 ఏళ్లలో కలిపి మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 15 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు కనుక మీ యొక్క ఆధార్ కార్డుతో గ్యాస్ కనెక్షన్ కనుక లింక్ చేసుకోకపోతే వెంటనే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డుని, గ్యాస్ అకౌంట్ బుక్ని తీసుకొని మీరైతే వెళ్ళి లింక్ చేసుకోండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీలో కూడా వీలైనంత త్వరగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేస్తామని ఎన్డీఏ సర్కార్, అంటే మనకు కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మనకు పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క బీజేపీ మంత్రులందరూ కూడా అయితే ఇప్పటికే క్లారిటీగా చెప్తున్నారన్నమాట. వీలైనంత ఫాస్ట్గా మేము ఇచ్చినటువంటి సూపర్ 6 స్కీమ్స్ అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.